నమస్కారం అండి. నేను అగ్నేష్ అమిత్రాజ్. సో మొన్న ఆల్రెడీ మనం అన్ని డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా 2025 ఏ నెంబర్స్ వరకు ఎలా ఉంటుందో మనం ప్రీవియస్ వీడియోస్లో తెలుసుకున్నాం. సో చాలా మందికి ఏంటంటే ఇంకా డేట్ ఆఫ్ బర్త్ తెలియదు. చాలా మందికి అసలు నేను ఏ రోజు పుట్టానో నాకు తెలియదు గురుగారు, ఆ డేటే తెలియదు, ఆ డీటెయిల్స్ నా దగ్గర లేవు, జస్ట్ నా లెటర్ మీద బేసిక్స్ మీద ఏమైనా తెలుసుకోవచ్చా? అయితే ఇది నేను చెప్తాను. చాలా మందికి ఏంటంటే రెగ్యులర్ నేమ్స్ అనేది ఏ లెటర్ మీద, ఇప్పుడు నేను అగ్నేష్ అమిత్రాజ్. సో అగ్నేష్ అమిత్రాజ్ అన్నది 2025లో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఏ లెటర్ తోటి మొదలైంది, అజయ్ కావచ్చు, అనిల్ కావచ్చు, అశోక్ కావచ్చు, అరవింద్ కావచ్చు, అమిత్ కావచ్చు, ఏ లెటర్ మీద ఏది ఉన్నా సరే కానీ ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటుంది. బట్ ఇక్కడ ప్రికాషన్, చాలామంది ఏంటంటే ఇప్పుడు నా జాతకంలో రవి బాలేడు గురుగారు అంటాడు. రవి బాలేడు అంటే వీడికి ఆల్రెడీ వీడి ప్రారంభ కర్మ ఏముంటుందంటే, అరే అప్పుడన్నా నాన్నను చూసుకోలేదా, ఇప్పుడన్నా చూసుకోరా అని చెప్పి ఈ జన్మలో రవి బలాన్ని తగ్గించి సేవ చేసుకో అని చెప్తారు. కానీ వీళ్ళు ఏంటిది, ఎంతసేపటికి వీళ్ళు ఒక జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, నీ రవి బలం లేదు అంటే సూర్య నమస్కారం చేయటం మొదలుపెట్టు, నవగ్రహాలలో రవికి దీపారాధన చేయటం మొదలుపెట్టు అని చెప్తారు తప్ప, ఒరే ఇంట్లో మీ నాన్న ఉన్నాడు రా, ఫస్ట్ ఇంట్లో నాన్నని చూసుకో, నాన్నకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయా, నాన్నకి మెడికల్ పరంగా చూసుకో, నాన్నకి హెల్త్ మంచి బట్టలు ఇప్పి నాన్నకి సేవ చేయి. ఏదైనా పనికి వెళ్ళేటప్పుడు నీకు రవి బలం లేదంటే ఫస్ట్ తండ్రి సేవ చేయటం మొదలుపెట్టు. ఏ లెటర్ మీద ఉన్నోళ్ళు నేను చెప్తున్నాను కదా, ఈ సంవత్సరం నీకు ఏ రెమెడీ చేసినా చేయకపోయినా సరే కానీ తండ్రి సేవ చేయటం మొదలుపెట్టు. అలాగే ఎక్కడైనా సరే కానీ నీకు అయినంత వరకు ఈ సంవత్సరం మొత్తం కూడా గో సేవ ఒకటి చేయటం మొదలుపెట్టు. అలాగే శివయ్యకి వెండి చెంబులో నేను ఈ రెమెడీ చెప్తున్నాను కదా, ఏ లెటర్ వాళ్ళకి నీకు ఎన్ని రోజుల నుంచి దరిద్రం పట్టినా సరే కానీ వదిలేయాల్సిందే ఈ రెమెడీకి. ఇంకా నేను దాంట్లోనే చెప్పలే కానీ ఇది ఆ లెటర్ మీద, ఏ లెటర్ మీద వాళ్ళకి చెప్తున్నాను నేను. బెస్ట్ రెమెడీ ఏంటంటే ఫ్రైడే వెండి చెంబు ఉండాలి. బడ్జెట్ చూసుకో, పెద్దదైనా చిన్నదైనా పర్లేదు. వెండి చెంబు ఒకటి తీసుకు, దాంట్లో కొంచెం షుగర్ అయ్యి, ఇలాచీని ఒక 2 దెబ్బలేసి, ఒక 2 ఇలాచీలు దాంట్లో అయ్యి నీ చేతిలో పట్టుకో, శివాలయానికి వెళ్ళి మెయిన్ శివయ్యకి నువ్వు అభిషేకం చేయాలని ఏం లేదు. పక్కన చిన్న శివలింగం ఉన్నా సరే కానీ ఆ పానమట్టం ఉత్తర దిశకు ఉంటుంది కదా, మనం కూడా ఉత్తర దిశకు ఉండి ఆ శివయ్యకి అభిషేకం చేయటం మొదలుపెట్టి ఆ నీళ్ళతోటి. అంటే చక్కెర కలిపిన ఏదైతే మనకి ఇలాచీ వేసింది ఉందో అది ఏ లెటర్ మీద ఈ 2025 మొత్తం కూడా నువ్వు చేస్తుంటూ ఎంత దరిద్రం ఉన్నా సరే వదలకపోతే నన్ను అడుగు, నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. అలాగే దగ్గరలో నీకు ఎక్కడైనా నేను చెప్తున్నాను కదా, ఆ లెటర్ ఏ లెటర్ తోటి మొదలైన వాళ్ళు నీ డేట్ ఆఫ్ బర్త్, టైం, జాతకం ఏం అవసరం లేదు. ఎక్కడైతే దగ్గరలో ఏదైనా టెంపుల్లో కానీ నీ సరౌండింగ్స్లో కానీ ఎక్కడైనా సరే కానీ అరటి చెట్టు ఉంటే ఆ అరటి చెట్టు కింద ఏదైనా హనుమంతుల వారిది రంగు వస్తుంది కదా, భగవా రంగు అంటాం, ఆ రంగుది ఏదైనా కానీ లేదంటే ఎరుపు రంగుది కానీ ఒక వస్త్రం తీసుకొని ఆ యొక్క అరటి చెట్టు కింద కూర్చొని హనుమాన్ చాలీసా ఒక 3 సార్లు చదువు. నీకు అనుకున్న పని ఏదైనా సరే కానీ ఆ హనుమంతుల వారు నీకు ఆ పని నుంచి ఆ సంకటాన్ని తీసేస్తాడు. అయితే స్టార్ట్ చేసే ముందు కూడా హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. దీనివల్ల ఏమొస్తుంది, రామ రామ హరే హరే, హరే రామ హరే కృష్ణ 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 హరే హరే. ఇక్కడ హరే రామ అన్నావా, హనుమంతుల వారు ఓం హం హనుమతే నమ, ఓం హనుమతే నమ అంటే ఆయన సాయం చేయడు, శక్తినిస్తాడు. ఎప్పుడైతే శ్రీరామ జయరామ శ్రీరామ జయరామ అంటే ఆయన సహాయానికి వస్తాడు. వేరియేషన్ అది. కాబట్టి ఇక్కడ నువ్వు కూర్చున్నప్పుడు రామ్ 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 జై శ్రీరామ్ ఇట్లానే కోరుకో. లేదనుకుంటే హరే రామ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. ఇందులో ఏమవుతుందంటే రామనామ స్మరణ చేసినప్పుడు ఎప్పుడైతుంది, ఈ ఏ లెటర్ వాళ్ళకి హనుమంతుల వాళ్ళు రక్షకు వస్తాడు. హరే కృష్ణ 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 హరే హరే అన్నప్పుడు ఎవరు వస్తారు సాయానికంటే శనిదేవుడు. ఎందుకంటే కృష్ణుడు వారికి అతి ప్రియ పరమభక్తుడు ఎవరు అంటే శనిదేవుడే. ఆయన చచ్చిపోతాడు శనిదేవుడు కృష్ణుడు అంటే. కాబట్టి ఆయన ఎప్పుడైతే కృష్ణనామస్మరణ చేస్తావో నీకు శనిదేవుడు కూడా క్రూర దృష్టి నుంచి పక్కకు వచ్చి నీకు శుభ దృష్టి ప్రభావాన్ని, తులారాశిలో ఉన్న ప్రభావాన్ని నీకు ఇస్తాడు ఈ చిన్న మంత్రంలో. కాబట్టి ఏ లెటర్ వారు ప్రతినిత్యం కూడా హరే రామ్ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఇది నీకు కుదిరినప్పుడల్లా ఎక్కడైతే అరటి చెట్టు కింద కూర్చొని ఇది ఫస్ట్ ఒక 2-3 నిమిషాలు 5 నిమిషాలు ఇది స్మరణ చేసుకో. తర్వాత హనుమాన్ చాలీసా అనేది మొదలుపెట్టు. లాస్ట్లో కూడా ఒక 3 నిమిషాలు ఇదే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. ఇది ప్రతినిత్యం కూడా చేస్తున్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే నువ్వేం చేయంటే, సో ఏ లీటర్ వారు ఏం చేయండి అంటే, రిలేషన్షిప్ బాగుండాలి గురుగారు ప్రతినిత్యం కూడా అనుకుంటే, ఏదైతే హంసలు
హంసలది ఫోటో అయినా తీసుకో, లేదంటే 2 బొమ్మలైనా నీ గిఫ్ట్ షాప్లో దొరికితే అవి తీసుకొచ్చి ఇంట్లో నైరుతి మూలలో 90 డిగ్రీస్, అంటే నైరుతి మూల నుంచి 90 డిగ్రీస్ ఎక్కడైతే ఆ 90 డిగ్రీస్ వస్తుందో మార్క్ చేసుకొని ఆ 90 డిగ్రీస్లో అది అక్కడ పెట్టు. ఆటోమేటిక్ నీ రిలేషన్షిప్ బాగుంటుంది. అలాగే ప్రతినిత్యం కూడా గోమాతకి ఏంటంటే దోసకాయ తినిపెట్టడం మొదలుపెట్టు. కుదిరితే ఏంటంటే ఒక దోసకాయ తీసుకెళ్ళి నీ కుదిరినప్పుడల్లా ఏదైనా టెంపుల్కి వెళ్ళి దాన్ని 2 ముక్కలు చేసి ఒక భాగమేమో గణపతికి సమర్పించు దోసకాయ, ఒక సగ భాగమేమో నీకు గోమాతకు పెట్టేసాయి. ఇది నీ ప్రతినిత్యం చేస్తుంటే నీకు ధనప్రాప్తి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకోటి ఎవరైనా సరే కానీ మేము కేరళ ఇప్పుడు ఎట్లా వెకేషన్ వస్తుంది, మరి 2025లో సెలవులు వస్తాయి, మనం ఎక్కడన్నా నార్త్ సైడ్ కానీ లేదంటే అక్కడ మనం కేరళ సైడ్ అటు సైడ్ వెళ్ళినప్పుడు ఈ ఏ లెటర్ వాళ్ళు ఏం చేయండి అంటే ఎక్కడైనా ఏనుగు ఉంది, అక్కడ మావటి కూడా ఉంటాడు కదా చెప్పినట్టు ఉంటుంది. ఒక్కసారి ఏంటంటే ఆ ఏనుగు కుడి నుంచి ఎడమ ఇట్లా కింద నుంచి బయటకు వెళ్ళండి. ఒక్కసారి ఆ కింద నుంచి ఒక్కసారి బయటకు వెళ్ళినట్టయితే రాహు పూర్తి అనుగ్రహం ఇస్తాడు నీకు. అలాగే ఇక్కడ ప్రతినిత్యం కూడా ఏంటంటే ఏ లీటర్ వారు ఈ సంవత్సరం మొత్తం కూడా స్నానం ఎప్పుడు మనం కుదిరినప్పుడల్లా ఏం చేయండి అంటే ఒక మామిడాకు ఒక 3 చుక్కలు పాలు వేసుకొని నిత్యం కూడా స్నానం చేయడం మొదలు పెట్టండి. ఎంత ప్రశాంతత ఉంటుంది విద్యార్థులకు కావచ్చు, వ్యాపారస్తులకు కావచ్చు, లేదనుకుంటేనేమో జాబ్ హోల్డర్స్కి కావచ్చు, చాలా అద్భుతంగా ఉంటుంది. నీకు కుదిరినప్పుడల్లా చేస్తుండు. దాంతోపాటు నీకు లేడీస్ పర్టికులర్ సార్ నాకు రిలేషన్షిప్ బాగుండాలి, జాబ్ దగ్గర బాగుండాలి, నాకు ఫైనాన్షియల్ కూడా బాగుండాలి అంటే నువ్వు ప్రతినిత్యం కూడా చేతికి గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ అలవాటు చేసుకో. ఎవరైతే నీ లెటర్ అనిత, అరుణ, అంకిత, అనుష సంథింగ్ ఏ పేరుతో ఉన్నా ఏ లెటర్ తోటి స్టార్ట్ అవుతుందంటే చేతికి గ్రీన్ అండ్ రెడ్ కలర్ గాజులు ఖచ్చితంగా పెట్టుకో. నీకు కుదిరినప్పుడల్లా గోరింటాకు ఏదైతే చెట్టుది గోరింటాకు తెంపి నీ చేతులతో తెంపి నువ్వు చేతులకు పెట్టుకున్నట్టయితే చాలా అద్భుతమైన ఫలితాలు. రాహు డౌన్ అవుతాడు, శుక్రబలం పెరుగుతుంది, ధనం వస్తుంది, వశీకరణం అవుతుంది. అందుకనే ఆడపిల్లలకి ఖచ్చితంగా చేతికి గాజులు పెట్టే శుక్ర రాహు బలం పెరుగుతుంది. ఇక్కడ మనకి ఎప్పుడైతే గోరింటాకు పెడతామో కేతు గురు బలం పెరుగుతుంది. కాబట్టి ఏ లెటర్ వాళ్ళు ఈ యొక్క రెమెడీస్ చేయండి, ఈ జాగ్రత్తలు తీసుకోండి. తప్పకుండా 2025 కూడా ఈ యొక్క ఆ లెటర్ వారికి బ్రహ్మాండమైన రిజల్ట్స్ అనేది ఈ సంవత్సరం ఇస్తుంది. సర్వేజన సుఖినో భవంతు.